హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా టమాటా గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టిన తర్వాత అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చీల్చుకున్న పచ్చిమిర్చి వేసి ఇవి రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 10 నిమిషాలు సిమ్లో వేయించుకోవాలి. ఆలోపు ఈ గోరుచిక్కుడుకాయలని నీటితో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. మేము గోరుచిక్కుడుకాయ అంటారు, గోకరకాయ అంటారు కొంతమంది. మీరు ఈ వెజిటేబుల్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి దోరగా ఫ్రై అయిన తర్వాత 4 టీ స్పూన్ పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేసి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ అందులో టమాటా ముక్కలు వేసి ఒకసారి కలిపేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ముక్క మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు వేసి ఒకసారి కలిపి దానికి తగ్గట్టుగా ఉప్పు వేసి 10 నిమిషాల వరకు మూత పెట్టి సిమ్లోనే ఉడికించాలి. గోరుచిక్కుళ్ళు ఉడకడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతుంది. చాలామంది ఈ కర్రీ చేయాలంటే ప్రెషర్ కుక్కర్లో కానీ లేకపోతే ఈ గోరుచిక్కుడు ఉడికించి కర్రీ చేస్తారు. నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేయండి. ఇందులో స్పైస్ లెవెల్స్కు తగ్గట్టుగా కారం, కొంచెం మసాలా, కొన్ని నీళ్లు వేసి ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడికించండి. వేడివేడిగా ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.